ముంబై ఇండియన్స్ జట్టు నుంచి మరొక అప్డేట్ అనేది బయటకు వచ్చింది. అదేంటంటే రోహిత్ శర్మ ముంబై టీంను వదిలి వెళ్తున్నాడనే వార్తలైతే ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పటికే గుజరాత్ లాంటి టీంలో రోహిత్ శర్మని ట్రేడింగ్ విధానం ద్వారా తీసుకురావడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ విషయం మీద స్పందిస్తూ రోహిత్ శర్మని తీసుకోవడానికి చాలా జట్లు పోటీ పడుతున్నప్పటికీ మేము రోహిత్ శర్మని మా టీం నుంచి రిలీజ్ చేసే అవకాశాలు అయితే లేవు. మా టీంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా కొనసాగుతున్నప్పటికీ తనకు సలహాలు సూచనలు ఇస్తూ రోహిత్ శర్మ మా టీంలోనే ప్లేయర్ కొనసాగుతాడు అంటూ చాలా క్లారిటీగా చెప్పారు. అయినప్పటికీ ఈ విషయం మీద సోషల్ మీడియాలో రూమర్లు అనేవి భారీ ఎత్తున వస్తున్నాయి. ఇక రోహిత్ శర్మ అభిమానులు అయితే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీంని వదిలేసి వేరే టీంకి వెళ్తే బాగుండని పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ వేరే టీంకి వెళ్తే అక్కడ కెప్టెన్ గా చేస్తూ రాణించి ముంబై టీం తనని కెప్టెన్ గా తీసేసి ఎంత పెద్ద తప్పు చేసింది అనేది వాళ్ళకు తెలిసేలా చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ను చూస్తుంటే రోహిత్ శర్మను ముంబై టీం వదిలేసేలా కనిపించడం లేదు. అయితే ఇప్పటికే గుజరాత్ రోహిత్ని తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ తను ముంబై ఇండియన్స్ టీంని వదిలేసి బయటకు వచ్చేలా మాత్రం కనిపించడం లేదు. ఇక ఇప్పటికే రోహిత్ తనకి గుజరాత్ ఫ్రాంచైజర్స్ అంటే ఇష్టం అనే అర్థం వచ్చేలా ఇంతకు ముందు ఇండైరెక్ట్గా మాట్లాడాడు. దాంతో అప్పుడే రోహిత్ టీం మారుతున్నాడు అనే వార్తలైతే వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం పట్ల కొంచెం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఆ టీం యాజమాన్యం బిహేవియర్లో తేడా కనిపించడంతో రోహిత్ వాళ్ళ పట్ల చాలా కోపంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ తను టీం నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. అయితే ట్రేడింగ్కి ఇంకా సమయం ఉండడంతో రోహిత్ శర్మ తన డిసిజన్ని మార్చుకొని ట్రేడింగ్ విధానం ద్వారా వేరే టీంలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయం మీద రోహిత్ శర్మ మాత్రం ఎలాంటి స్పందన తెలియచేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.